నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పాతబస్తీ ఫలక్నామా బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గిరిజన సాంప్రదాయాల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క. బీసీల రిజర్వేషన్ పెంపుపై హర్షం వెలిబుచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నెరవేర్చకుండా మహిళలను మోసం చేసిందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వనస్థలిపురంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధిరెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సూరిశెట్టి పాతబస్తీ ఫలక్నామాలో బాలికల గురుకుల పాఠశాలకు విచ్చేసి పాఠశాల విద్యార్థులకు మరియు మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంగా ఎదగడానికి ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, గౌరవ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆల్ ఇండియా టాపర్, అదేవిధంగా మెట్టు సాయి గారు, ఫిషరీస్ చైర్మన్ గారు, నాయక్ గారు, కార్పొరేటర్ గారు, మిగతా రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పాఠశాల సిబ్బంది, పాత్రికేయులందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవ ఒక డిసిషన్ తోటి ముందుకు పోవాలని మీ అందరూ కూడా శుభాకాంక్షలు. రవాణానికి మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, పిల్లలందరికీ మరొకసారి 10th ఇంటర్మీడియట్ రాస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా తెలియజేస్తాను. హైదరాబాద్ రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన గిరిజన మహిళల పండుగల ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. గిరిజన మహిళల సాంప్రదాయాలు, పండుగలకు సంబంధించిన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ రవీంద్ర భారత్లో ఏర్పాటు చేయడాన్ని మంత్రి అభినందించారు. చాలా సంతోషం. ఎంతో మారుమూల ప్రాంతాలలో ఈ సమాజానికి దూరంగా జీవించేటువంటి ఆదివాసీ జీవితాల యొక్క మూలాలను తవ్వి తీసే విధంగా తన ఫోటో ఫ్రేమ్ లో బంధించినటువంటి వ్యక్తి మన అర్జున్ గారు, మాడే అర్జున్ గారు. వారు ఈరోజు ఆదివాసీ గిరిజనుల మహిళలు ముఖ్యంగా సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలకు సంబంధించిన ఫోటోగ్రఫీ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు హరికృష్ణ గారికి, ఇంత కష్టపడి మారుమూల ప్రాంతాల్లో తిరిగినటువంటి మన అర్జున్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. మంత్రివర్గ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు 42% పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. కాచిగూడలో నిర్వహించిన బీసీ సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ జనాభా లెక్కల విషయంలో ప్రభుత్వం ఇంతవరకు సరైన స్టాండ్ తీసుకోలేదన్నారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20% నుంచి 42%కు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 25 నుంచి 42%కు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేస్తారని ప్రకటించారు. దీన్ని మేము స్వాగతం చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మేము పెంచితే కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ఆల్రెడీ ప్రకటించారు. స్వయాన బీసీ ప్రధాన విషయాల లోపల తప్పుడు విధానం. కొచ్చనీరు 70 పాయింట్లు అడుగుతారు, సిగ్గుండాలి అడగడానికి. వాళ్ళకి కావాల్సింది కులాల వారి లెక్కలు కావాలి. ఈ నెల 18, 19 చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి మహిళలకు చట్టసభల్లో సపోర్ట్ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా కార్పొరేటర్తో కలిసి కేక్ కట్ చేసి సెలవుతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో మహిళలకు స్కూటీలను తులం బంగారంతో పాటు 2500 రూపాయల పెన్షన్ ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల దినోత్సవ సందర్భంగా
కుక్కట్పల్లి కాంచినటువంటి మా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ, భారతదేశం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 33% ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తరపున, శాసనసభ తరపున, మహిళల తరపున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా న్యాయం చేస్తామన్నారు. బీసీలకు ఇచ్చినట్టు హామీని మీరు కామారెడ్డిలో ఏ రకంగా అయితే బీసీలకు చెప్పిన న్యాయాన్ని కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో, అసెంబ్లీ తీర్మానం పంపిందో దానిని కూడా చేయాలని చెప్పి, అన్ని కులాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా వనస్థలిపురం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ మరియు ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెద్దిశంకర్ గౌడ్ ఫౌండేషన్ ఫౌండర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి మాట్లాడుతూ రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో ఫ్రీగా సదుపాయాలు కల్పిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళని అభినందించారు. ఈ కార్యక్రమం చాలా ఏరియాలలో బాగా ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ మరి రెడీ టు సర్వ్ అని చెప్పి ఆర్గనైజేషన్ పెట్టి అశోక్ గారు ఇక్కడ శంకర్ గారు, అశోక్ గారు ఇద్దరు, శంకర్ గారు మరి అశోక్ గారు, శివ గారు అందరూ కలిసి ఇక్కడ దాదాపు ఒక 15 మంది మహిళలకు, ఓల్డ్ ఏజ్ మహిళలకు అన్నీ కూడా ఫ్రీగా సదుపాయాన్ని కల్పించుకుంటే వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరికైతే ఆర్థికంగా ప్రాబ్లం ఉందో, ఒకవేళ హాస్పిటల్ ఎంతో ఖర్చు అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఇబ్బంది ఉంటే వాళ్ళకు మరొక శ్రేయోభిలాషి, గొప్ప మనసు, ఎన్నో ప్రాణాలు కాపాడుతున్న మా సంపత్ సార్ కూడా అసలు నిజంగా అండి 300 పైచిళ్ళకు సార్ బ్లడ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఈ మధ్యన నేను సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవ్రీ ఇయర్ 3 times బ్లడ్ ఇవ్వడానికి. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో యువజన కాంగ్రెస్ నాయకులు అలవాల కార్తిక్, గోవింద్ శ్వేత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయని తన కుమార్తె డాక్టర్ నాయని గోదారెడ్డితో కలిసి పాల్గొన్నారు. చెప్పుకునే విధంగా రేపు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మీరు చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి మీరు కూడా ఇక్కడి నుంచి ఈ టీంలో ఈ 2024లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కానివ్వండి, ఎంపీలను కానివ్వండి, ప్రజాప్రతినిధులను కానివ్వండి, ఒక టీం వర్క్గా ఎక్కడ యువలకు పోకుండా యూనివర్సిటీకి ఏం కావాలి. వాస్తవానికి నేను గెలిచినాక 1 week 10 daysలో 3 ప్రక్షాళన చేయాలనుకున్నాం. మనకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాము మహిళలతోటి, చెల్లెలు సోదరిమణులతోటి కాకతీయ యూనివర్సిటీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల పట్ల చాలా చిత్తశుద్ధితోటి, మహిళలకు ఉచిత ప్రయాణమే కాదు, చాలా కూడా వాటికి రిజర్వేషన్స్లో కానీ వేట్లలో కూడా వారికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మనం మంచిర్యాలలో మహిళా దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులను సలవాతో సన్మానించి చిరుకాకను అందించారు. అనంతరం నస్పూర్ పరిధిలోని 10వ వార్డులో నూతన బాల సదనం భవనం కోసం భూమి పూజలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం పార్టీ నాయకురాలు, ప్రజాప్రతినిధులు మొన్నటి వరకు మార్కెట్ కమిటీ చైర్మన్, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో ఆల్రెడీ మనం చెప్పాము. ఇట్స్ నెక్స్ట్ 100 daysలో ఖచ్చితంగా దానికి పూర్తి చేయాల్సింది. సో దట్ ఎవరైనా పిల్లలు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, అండ్ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు, దానికి మనం ఇక్కడ పెట్టుకొని వీళ్ళు ఆర్ ఎనీ డిస్ట్రెస్లో ఉన్న ఉమెన్, చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్స్ అందరికీ ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీ, స్కూలింగ్స్, స్కిల్ డెవలప్మెంట్స్, అన్ని రకాల వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అండ్ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్ విదిన్ 100 days.
కోటిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను న్యాయమూర్తి సన్మానించారు. దివ్యాంగులకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందని, వారు అనుకున్న రంగాలలో రాణిస్తారని జస్టిస్ నందా అన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర జరిగింది. ఎంతోమంది మహిళలు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరికీ ఉమెన్స్ రైట్స్ గురించి ఒక చిన్న స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన జస్టిస్ నవీన్ రావు గారికి, తర్వాత ఈ ఆర్గనైజర్స్కి అందరికీ ధన్యవాదాలు. మహిళా దినోత్సవ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆమెతో పాటు తన భార్యను సత్కరించి మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీరత్వము, ధీరత్వము, మాతృత్వము కలిగి భవిష్యత్ అనే అంశానికి మాతృమూర్తి కారణమైనటువంటి ఈ సందర్భంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ అన్ని రకాలుగా ఆర్థిక శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ మహిళా దినోత్సవ సందర్భంగా అందరి మహిళలకు శుభాకాంక్షలు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, పరిపాలనా విభాగం మహిళా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళా పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంగంపేట భవితా కేంద్రాన్ని జిల్లా ఐఈఆర్టీ కోఆర్డినేటర్ ఎన్ కన్నబాబు సందర్శించి మాట్లాడారు. 2538 మంది విద్యార్థులు 19 భవిత కేంద్రాల్లో చదువుతున్నారని, 539 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాలలోనూ 405 మంది భవిత కేంద్రాల్లో చదువుతున్నారని, రంగంపేట కేంద్రం నుంచి 7 విద్యార్థులు 10వ తరగతికి, 5 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లడానికి కృషి చేసిన ఎంవీఎస్ ప్రసాద్ అంజలిలను ఆయన అభినందించారు. మంది పిల్లలు చదువుతున్నారు. మన జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 10th ఇంటర్ కలిసి 254 మంది పరీక్షకి కూర్చోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా ముఖ్యంగా నేను ఈరోజు రంగంపేట మండలానికి విజిట్ కోసం వచ్చాను. ఈ మండల కేంద్రం నుంచి ఇంటర్మీడియట్కి 5, 10th క్లాస్కి 7 విద్యార్థులు హాజరవుతున్నారు. భవిత శ్రీకాళహస్తి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు స్టేట్ మున్సిపల్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ రాటకొండ మాగికర్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పనని మహిళలందరినీ కూడా గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో, అంటే కూడా ప్రతి మహిళ కూడా తమ శక్తి వంచన లేకుండా తను కష్టపడుతూ నిరంతరం కృషి చేస్తూ కష్టపడుతూ తన యొక్క ఉనికిని చాటుకుంటూ తను పోషించవలసిన పాత్రను ఏ విధంగా మనం మలచాలి అని కుటుంబంలో పైకి తీసుకురావాలని ప్రతి మహిళ కూడా ఈరోజు సంతోషంగా స్వీకరించి ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా వెన్నంటూ ఉంటున్నారు. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా సిబ్బందిని సెలవుతో మెమెంటోతో సత్కరించారు.
చీరలు బహుమతిగా అందించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ కనకయ్య మాట్లాడుతూ ఎన్నో రకాల విధులు నిర్వహిస్తున్న మహిళలను గౌరవించాలన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీటి శాఖ అధికారుల ప్రకటనతో తాము కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద పంట పొలాలను సాగు చేస్తున్నామని, ఇప్పుడు 25వ డిస్ట్రిబ్యూటర్ వరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కడెం ప్రాజెక్టు కింద రబీ పంటకు 8 తల్లు ఇస్తా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులందరూ వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ప్రకారమే ఏది ఆరుతడి పంటలు వేసుకోవడం జరిగింది. వారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. వస్తాయి కానీ ఆలోచనతోటి పండుతాయని ఆలోచనతోటి పంటలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం వేసారు, ఒకే తడి ఇచ్చారు. ఇప్పటి వరకు అంటే మనకు 24కు వచ్చిన తడి ఒక తడి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 తళ్ళు ఇచ్చారు. 5 తళ్ళల్లో ఒక తడి అనగా కానీ మా నిరసన తెలియజేస్తున్నాం. మాకు వాటర్ అందియాలని కోరుకుంటున్నాం. ఏఈ గారు గారికి మేము తెలియనిది ఒకటి, మా రైతుల ఆవేదన చూసుకొని మాకు కొన్ని వాటర్ కావాలని మేము కోరుతున్నాము. మాకు మీరు అత్తయ్య అని అంటారు. ఏఈ గారిని డిఏ గారిని అడిగినా, ఎస్సీ గారికి ఫోన్ చేసినా కానీ మాకు ఇవరకు నీళ్ళు అయితే చుక్క నీళ్ళు రాలేదు. మీరు దయచేసి మాకు వాటర్ పంపించండి. లేదనుకున్నారనుకో మేము భార్య పిల్లలతోటి మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటూ పక్క జరుగుతుంది. మేము చేసేది మాకు వాటర్ కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు మా మీద దయ ఉండి రైతులని, ఆ రైతులకు మీరు మాకు వాటర్ పంపిస్తేనే బరోబరి, లేకపోతే మా ఉసురా మీకు ఏదో మీరు ఉండరు సార్. మాకు కావాల్సిన అయితే వాటర్ కావాలి. కాకినాడ జిల్లా జగ్గంపేట రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిప్రసాద్ అధ్యక్షతన జరిగిన మహిళా దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్ జేసీ వెంకటరమణప్ప పాల్గొని మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని, స్త్రీలపై అనేక రూపాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సన్మానించాలని ఆయన మంచి సంకల్పంతో మహిళలు పిలిచి సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించారు. ఆయన ఉద్దేశం మంచిది. ఎందుకంటే వివిధ రంగాల్లో మహిళలు చేసే విజయాలను గుర్తుంచుకుని ఆయన ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మంచి సమాజం కోసం పాటుపడే మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని సన్మానించడం అనేది మంచి కార్యక్రమం అని భావించి ఈరోజు పిలవడం జరిగింది. అయితే ఈ మహిళల్ని ప్రోత్సహించడంలో ఇప్పుడున్న అవకాశాలు ఏదో పథకం ద్వారా మీరు మంత్రిగా దగ్గరికి వచ్చి పులిప్రసాద్ గారిని నేను తీసుకోవడం చేసి ఆ పథకాన్ని మహిళా పథకాలు చాలా ఉన్నాయి, అవన్నీ మీరు వినియోగించుకుంటూ తోటి వారికి సహాయపడుతూ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఈ మహిళా దినోత్సవం తరఫున అందరికీ పేరున నమస్కారం. జై హింద్. వరంగల్ కరీమాబాద్లోని బ్రిలియంట్ హైస్కూల్లో ఓపెన్ హౌస్ మరియు మహిళా దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్లోని వర్లైన్ అకాడమిక్ రీజనల్ మేనేజర్ రత్నజ్యోతి రుద్ర గౌరవ అతిథిగా హాజరయ్యారు. గైనకాలజిస్ట్ డాక్టర్ బేతి కవితం ముఖ్య అతిథిగా హాజరై మహిళల ప్రాముఖ్యత మరియు పిల్లల అభివృద్ధిలో పాత్ర గురించి మాట్లాడారు. కరీమాబాద్ ఏరియాలో ఉమెన్స్ డే అండ్ ఓపెన్ హౌస్ సెలబ్రేషన్స్ జరిగాయండి. అండ్ 105 ఫెలిటేషన్స్ ప్రాజెక్ట్ వర్క్స్ పెట్టారు. అండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ ఈ ఎగ్జిబిట్స్ అనేవి చాలా బాగున్నాయి. హెల్త్ ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ గేమ్స్తోని పేరెంట్స్కి ఎంజాయ్మెంట్, వాళ్ళలోని టాలెంట్ని కూడా బయటికి తెచ్చేలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్కి ఐ అప్రిషియేట్. అఫ్ కోర్స్ వాళ్ళ స్కూల్ పేరే కాదు, వాళ్ళు కూడా బ్రిలియంట్ అని నంటూ ఆయన చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మహిళ తన స్వశక్తితో ఎదగాలన్నదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని కుకటపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సంతోష్ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు గిఫ్టులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతి అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుకటపల్లి నియోజకవర్గం నుంచి ఈరోజు రేవంత్ అన్న గారు 14 నెలల నుంచి మహిళలకు ఏదో చేయాలని ఆరాటంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ముందుకు పోతుంది. ఈరోజు మహిళలకు పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ ఇంకా ఏదో చేయాలి, వాళ్ళు సొంతంగా నిలబడాలి, వాళ్ళ సొంతంగా వ్యాపారాల్లో ఎదగాలి, మహిళలు
గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుందనే సిద్ధాంతం మీద రేవంత్ అన్న నమ్మి మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో మహిళలను మాత్రం మర్చి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. ఒక నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇస్తున్నారు. రాను ఇంకా పెంచుకుంటూ పోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి 5 ఏళ్లలో ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ఇల్లు లేని మహిళ లేకుండా చూడాలనేది రేవంత్ అన్న ఆశయం. మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు. బీబీనగర్లో మహిళా దినోత్సవ శుభ సందర్భంగా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ పంజాల సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ మహిళా సిబ్బందికి మురికి కాలువలు తీసే చెత్త కుప్పలెత్తే మహిళలకు, ఆయమ్మలకు మరియు నర్సులకు ఘనంగా సన్మానం చేసి చిన్న స్థాయి ఉద్యోగులకు పట్టు చీరలు పంపిణీ చేశారు. నేను దాదాపుగా ఒక 25-26 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను ఒక 25 సంవత్సరాల నుంచి షురూ చేసినాను. ఈరోజు దినదిన అభివృద్ధి రోజు కింద ఒక పెద్ద స్థాయిలోనే చేస్తున్నాను. దీనికి మా ట్రస్ట్ మెంబర్లు కూడా జనరల్ సెక్రటరీ గారు, మన పంజాల సర్వానంద్, ముఖేష్, మన లక్ష్మణ్, అదేవిధంగా నా తోటి వార్డు సభ్యులు, మా తోటి సర్పంచ్ గారు, తర్వాత నా క్లాస్మేట్లు, నా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మంచి ఏంటంటే వాళ్ళు ముందుండి వాళ్ళ వంతు సహకారం ఈ రకంగా చేయమని చెప్పేసి సలహాలు సూచనలు ఇస్తుంటారు. దీంతోపాటు మాకు మిత్రులు మన మీడియా వాళ్ళు అనుకోండి, పత్రికా రిపోర్టర్లు కూడా వాళ్ళ సలహా సూచన ప్రకారం మేము ముందుకు వెళ్తుంటాము. ఇంకా కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే కూడా ఎవరి అయినా సలహాలు సూచనలు మేము వింటాము. మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ మాధవరోజు దేవి రంగారావు పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాల వేతనాలు పెంచాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు నిశ్చిత వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. జై తెలంగాణ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ చూసినట్టయితే మన మహిళలందరూ కూడా ఉదయం 10 గంటలకే వచ్చి ఆటపాటలతో అందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు. అలాగే మనం ఇవాళ ఆశా వర్కర్స్ని వాళ్ళ సేవలను గుర్తించి ఆశా వర్కర్స్ అందరికి కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ వాళ్ళు కూడా ఎంతో సేవలను అందిస్తున్నారు. కానీ వాళ్ళకు ఆశా వర్కర్లకు కానీ మరియు అంగన్వాడీస్ కానీ ఏమి గుర్తింపు లభించట్లేదని వాళ్ళు వాపోతున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళని సన్మానిద్దామని మేము పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకెంతో గుర్తింపు ఉంది, ఇప్పుడు ఎలాంటి గుర్తింపు లేదు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళందరూ కూడా మాకు చెప్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాలరీస్ పెంచారు, ఇప్పటికి కూడా వాళ్ళ శాలరీస్ పెంచట్లేరు. వాళ్ళ లేదు తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చారో ఇప్పుడు అంతవరకే వచ్చింది, కానీ ఇంతవరకు మళ్ళీ కళ్యాణ లక్ష్మి రానేలేదు. 14 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి అందలేదు. ఈ డివిజన్లో అయితే, మా డివిజన్లో అయితే ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి అందలేదు ఇంతవరకు. మా డివిజన్లో నేను 14 నెలలుగా ఒక్క చెక్ కూడా నేను ఇవ్వలేను మా ప్రజలకు, అందరూ అదే వాపోతున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మహిళలను తప్పకుండా గౌరవించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీలకు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అంతర్జాతీయ ఐపీఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప కోదాడలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న 2 తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. కోదాడలో క్రికెట్తో పాటు క్రీడల అభివృద్ధికి లేజర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇక్కడ టోర్నమెంట్ ఉంది, ఆ టోర్నమెంట్ రమ్మని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండిన తర్వాత ఈ కాలేజ్ చూసి అట్మాస్ఫియర్ చూసి నాకు చాలా నచ్చింది. అండ్ సోమన్ సారు ఈ చేసిన హెల్ప్ కానీ స్టూడెంట్స్ ఉన్న హ్యాపీనెస్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది స్టూడెంట్స్ ఉన్న హ్యాపీనెస్ బట్టి సారు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. అలాగా మీరు ఇంకా చాలామందికి లైఫ్ ఇవ్వాలని మనకు కోరుకుంటున్నాను. మా సైడ్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలని సరే నేను చేస్తాను. థ్యాంక్ యూ. రేణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రజనీ సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాయని మధుప్రియ మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని అన్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రతి ఏటా ఒక ప్రత్యేక ఉచిత ఫెర్టిలిటీ సేవలు పొందడానికి అర్హులైన 10 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. లక్షల విలువైన వైద్య సేవలను ఉచితంగా కల్పిస్తున్న ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి, డైరెక్టర్ డాక్టర్ రజనీ ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. రావడము రజనీ అక్క అండ్ అలాగే స్వామి అన్న ఇద్దరు నిజంగా చాలా బ్లెస్డ్ కపుల్ అని చెప్పాలి. అందరికీ డబ్బులు ఉంటాయి కానీ మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది.
అందులో వీళ్ళని చెప్పొచ్చు. ఒక 10 మందికి ఈరోజు ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో చాలామంది ఇవాళ రేపు చాలా సఫర్ అవుతున్నారు చాలామంది. ఆ ఒక్క ఇష్యూని తీసుకొని చాలామందికి వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఈరోజు తీసుకునే ఇనిషియేటివ్ గత 5 సంవత్సరాలుగా ఇది చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మీ మనసు ఎంత గొప్పగా ఉందో మీ పనులు కూడా ఇంకా అంతే గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ February 1 నుంచి 28 వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఎందుకు అంటే నేను గోదావరికని బిడ్డనే. మా గోదావరికని పేరు తీసిన అంటే మేము ఊరోళ్ళ మాట్లాడుకుంటున్నాం సేమ్ ఊరు కదా అని మీరు అనుకోకూరి. ఏ ఊరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక ఊరు నుంచి ఒక స్థాయి నుంచి రావాలి అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది తెలియదా పాట? అమ్మా ఆడపిల్ల ఎప్పుడు చూసినా రీసెంట్ పాట ఏందో చెప్పండి అంటే శ్రీమన్నారాయణ లహరీకృష్ణ తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో మనోజ్యోతి ఆశ్రమమును స్థాపించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. మనోజ్యోతి ఆశ్రమ అధ్యక్షుడు డి ఉపాస్ నవరాజ్ ఆధ్వర్యంలో వేదశాస్త్రముల సారాంశంను పాటల రూపంలో ఓంకార్ స్వరూప్ లహరీకృష్ణ అమృత్ గీతాయన్ అనే హిందీ ఆడియో ఆల్బమ్ను రూపొందించినట్లు ఈ నెల 9న బంజారాహిల్స్ సేవాలాల్ బంజారా భవన్లో ఆల్బమ్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. బంజారా భవన్ సేవాలాల్ నందు 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఒక కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని సారాంశముగా ఒక పాటలుగా రూపొందించి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు ఉచితంగా అందించేటువంటి ఆలోచనతో ఈ యొక్క మంజూత్ ఆశ్రమం అనేది ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఇంతటితో కాకుండా అనేకమైన రాష్ట్రాల్లో, భాషల్లోనూ ఇతర కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాలనే ఆలోచనతో ప్రజలకు జ్ఞానాన్ని ఉచితంగా అందించేటువంటి సరైలో దీన్ని మేము రూపొందించడం జరిగింది. ఇందులో ప్రముఖంగా తర్వాత సాధనా సర్గం, తర్వాత ముఖ్యంగా శ్రీమతి మేయర్ గారు, గౌరవనీయులు మేయరు, తర్వాత అనేకమైనటువంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. కాబట్టి ఇటు కార్యక్రమం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం ఇవ్వబడ్డది. ఎవరికి ఎటువంటి ఉచిత భోజనం కానీ తర్వాత వారి యొక్క ఎటువంటి నిర్ణయ నిబంధనలు ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వరకు భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేరు రవీందర్, కరీంనగర్ వెల్ఫేర్. ఖాతాదారుల శ్రేయస్సు దృష్ట్యా వైద్య శిబిరం నిర్వహించినట్లుగా పెద్దాపురం భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వివిడిఎస్ లోవా శాస్త్రి చాడా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన దసరి అప్పారావు అనే వ్యక్తి కోడి పుంజుపోగా కలపాల నాగరాజు దొంగిలించాడని ఫిర్యాదు చేయడంతో అదనపు ఎస్ఐ రామూర్తి విచారణ పేరుతో కలపాల రాజును తీవ్రంగా కొట్టి కాలకు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఎస్ఐ రామూర్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. పక్కతో లాగటం, జీబీ తీసుకెళ్ళి కొట్టడం, ఎందుకంటే మన కార్యకూడ దగ్గర ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీలక్ష్మి మహిళా మండలి కొత్తపేట ఆధ్వర్యంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ శ్రీమతి అదితి పాండే, లయన్ ఉషా మరియు లయన్ జితేంద్రాదీవులను సన్మానించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ కార్మికులకు చీరను పంపిణీ చేశారు. లయన్ డాక్టర్ బి విజయరంగ మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక తరఫున జాతీయ అధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరికీ జయ గణేష్ భక్తి సమితి క్యాలెండర్ ఆవిష్కరిస్తూ మట్టి వినాయకులను పూజిస్తామని ప్రతిజ్ఞ చేశారు. శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ న్యూ మారుతి నగర్ మహిళా మండలి కొత్తపేట వాళ్ళము ఈ మహిళా దినోత్సవ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. మేము 2013లో ఎంతో
ఇంకా ప్రయాసపడి ఈ భవనాన్ని నిర్మించుకున్నాము. అందుకు మాకు ప్రకాష్ గౌడ్ గారు కూడా సహకారం అందించారు. ప్రతి సంవత్సరం మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. బ్లడ్ బ్యాంక్ ద్వారా క్లబ్ తరఫున కూడా మహిళలు కోఆపరేట్ చేసాము. ఈరోజు కూడా పిల్లలు చక్కగా బచ్పన్ అకాడమీ వాళ్ళు కానీ తర్వాత ఇతర మహిళలందరూ కూడా ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. చాలా చక్కగా చేశారు. రమా, వాణి, విజయ, సుకన్య వీరందరూ కూడా టీం వర్క్గా రాబోయే రోజుల్లో కూడా ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని దిగ్విజయంగా ఇలాంటి ప్రోగ్రాలు ఇంకా ఈరోజు సక్సెస్ అయినందుకు నేను మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాత బస్తీ ఫలక్నామా బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గిరిజన సాంప్రదాయాల ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క. బీసీల రిజర్వేషన్ పెంపుపై హర్షం వెలిబుచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నెరవేర్చకుండా మహిళలను మోసం చేసిందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వనస్థలిపురంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధిరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.